హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. ఆఫీస్లో వర్క్ ఉన్న తన నాయనమ్మ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నారు అని అభినయను తీసుకొని ఇంటికి వచ్చాడు విక్రమ్. అభినయ తన రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అన్నపూర్ణ గారి రూమ్కి వెళ్ళాడు. నాయనమ్మ ఎలా ఉంది, నీ హెల్త్ అని అడిగాడు ఆవిడ పక్కన కూర్చుంటూ. నా హెల్త్ బాగానే ఉంది దేవ్, నీతో ఒక విషయం చెప్పాలి అన్నారు ఆవిడ. ఏంటది అని అడిగాడు. దాంతో ఆవిడ అనుకున్నది చెప్పారు. నాయనమ్మ ఇప్పుడు అవన్నీ అవసరమా అని సీరియస్ అయ్యాడు. అవసరమే దేవ్, అసలు మీ పెళ్ళి అయిన వెంటనే వ్రతం జరిపించాలి, కానీ కుదరలేదు. అందుకే మీ మధ్యన ఈ దూరం. వ్రతం జరిపిస్తే అంతా మంచి జరుగుతుంది, కాదనుకు దేవ్ అన్నారు రిక్వెస్ట్గా. వ్రతం చేసినా పూజలు చేసినా మా మధ్య ఉన్న దూరం తరగదు నాయనమ్మ అనుకున్నాడు మనసులో. మాట్లాడవేంటి దేవ్ అని ఆవిడ కదిపేసరికి సరే నీ ఇష్టం అన్నాడు విసుగ్గా. మొత్తానికి ఒప్పుకున్నావు. అయితే అభినయకి రేపు చైన్ మార్పించి వ్రతం చేపిద్దాం. నువ్వు వెళ్ళి తన కోసం తాలి చైన్ నల్ల పూసలు తీసుకురా అని సంతోషంగా చెప్పారు. పైకి అసహనంగా చూపిస్తూ లోపల హ్యాపీగా ఫీల్ అయ్యి అలాగే అంటూ బయటికి నడిచాడు. అప్పుడే గెస్ట్ రూమ్ నుండి బయటకు వస్తున్న అమూల్యని చూశాడు. మోకాలి వరకు ఉన్న ఫ్రాక్ వేసుకుంది, స్లీవ్లెస్ది. విక్రమ్ రావడం చూసి కావాలని అతనికి ఎదురు వెళ్ళింది. సూట్లో మ్యాన్లీగా కనిపిస్తున్న విక్రమ్ను కొరుక్కు తినేలా చూస్తూ, ఏమున్నావురా బాబు, గ్రీక్ వీరుల్లా. నిన్ను పెళ్లి చేసుకున్న ఆ అభినయ ఎక్కడో మచ్చేసుకొని పుట్టేసింది. అందుకే నువ్వు దాని సొంతం అయ్యావు, కానీ పూర్తిగా దాని సొంతం కానివ్వననుకొని విక్రమ్ వైపు చూస్తుంటే కళ్ళల్లో కోరికతో ఏయ్ తప్పుకో అని విక్రమ్ బేస్ వాయిస్లో వినిపించేసరికి ఉలిక్కిపడి పక్కకు తప్పుకుంది. ఆమె వైపు అసహ్యంగా చూసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. విక్రమ్ వెళ్ళిన వైపు చూస్తూ వెనక్కి తిరిగింది. అమూల్యకి అక్కడ క్రిష్ తన వైపు కోపంగా చూస్తూ కనిపించాడు. ఏమైంది క్రిష్ అని అడిగింది. ఈ డ్రెస్ ఏంటి అమూల్య, ఇలానే వేసుకునే పద్ధతేనా? పైగా అన్నయ్యకు ఎదురుపడ్డావు ఈ అవతారంలో అన్నాడు కోపంగా. మీ అన్నయ్య నన్ను ఇలా చూసి ఏమైనా చేస్తాడు అని భయపడుతున్నావా అని అడిగింది. షటప్ అమూల్య, మా అన్నయ్యకి విలువలు తెలుసు. అతన్ని ప్లేబాయ్ అయినంత మాత్రాన అతనికి సంస్కారం మర్చిపోడు. ఇంకొకసారి మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే నాలుక కోసేస్తా. వెళ్ళు, ఈ డ్రెస్ మార్చు, మీ అక్కని చూసి నేర్చుకో ఎంత పద్ధతిగా చీర కడుతుందో. నువ్వు చీర కట్టకపోయినా కనీసం ఒంటికి కప్పే బట్టలు వేసుకో అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తున్న క్రిష్ని పళ్ళు నూరుతూ చూసింది. నా టైం వచ్చినప్పుడు మీరందరినీ నా చేతి వేళ్లపై ఆడవారు, అప్పుడు చెప్తా మీ పని అనుకొని శ్రీలక్ష్మి కాల్ చేస్తుంటే తన రూమ్కి వెళ్ళిపోయింది. చెప్పు అమ్మా అని కాల్ లిఫ్ట్ చేసి, ఏంటే నీ గొంతులో అసహనం వినిపిస్తుంది అని అడిగింది శ్రీలక్ష్మి. దాంతో జరిగింది మొత్తం చెప్పింది. అప్పుడే నీపై కోప్పడ్డా లాభం లేదు. ముందు నువ్వు నీ మొగుడిని కంట్రోల్లో పెట్టుకుంటే కానీ పని జరగదు. రేపే కదా మీ కార్యం. ఎంతటి మగాడి అయినా ఇలాంటి విషయాల్లో బెండ్ అవుతాడు. అప్పుడే గ్రిప్లో పెట్టుకోవాలి అంటుంది. సరే అమ్మా, నా అందాలతో కృష్ణి పిచ్చెక్కించి నా వశం చేసుకుంటాను అంది. ఆ పని మీద ఉండు. సలహా కావాలి అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, నీకన్నా ముందే పెళ్ళైన వాళ్ళు, వాళ్ళ సలహా తీసుకో అని కాల్ కట్ చేసింది. కుర్చీలో కూర్చొని నిద్రపోతున్న ఉల్లాస్ను తట్టిలేపాడు రుద్ర. ఉలిక్కిపడి లేచి ఏమైంది, అయిపోయిందా అని అడిగాడు. లేదు అని విక్రమ్ వైపు చూపించాడు. విక్రమ్ ఎదురుగా ఉన్న టేబుల్ నిండిపోయింది తాళి చైన్స్ అండ్ నల్లపూసలతో. రేయ్, 2 సెలెక్ట్ చేయడానికి 2 గంటల నుండి చూస్తున్నావు. ఫాస్ట్గా సెలెక్ట్ చేయరా, ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది అని నీరసంగా అన్నాడు ఉల్లాస్. ఉల్లాస్ వైపు సీరియస్గా చూడగానే వద్దులే, మెల్లగా సెలెక్ట్ చేయి, మా చెల్లికి సౌకర్యంగా ఉండేలా అని పల్లికిలించి ఇంకా సీరియస్గా చూస్తున్న విక్రమ్ చూపుల నుండి తప్పించుకుంటూ పక్కకి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ గారు అభినయ కోసం తాలి నల్లపూసలు తీసుకోమనగానే ఉల్లాస్ను రుద్రను తీసుకొని తన మాల్కి వెళ్ళాడు. న్యూ డిజైన్స్ అన్నీ అతను ముందు పెట్టారు సేల్స్ గర్ల్స్. 2 గంటల నుండి చూస్తున్నా అతనికి ఏం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఆమెకి ఇవ్వాలని అతని ఆశ. ఆఖరికి ప్యారిస్లో డిజైన్ చేసిన బ్లాక్ బీడ్స్, బ్లూ డైమండ్స్ పొదిగి ఉన్న తాళి తీసుకున్నాడు. వాటి ఖరీదు 1,50,00,000. అంత రేట్లో ఉన్నది తీసుకున్నాడు అంటే విక్రమ్కి ఇంపార్టెంట్ పర్సన్ అయ్యి ఉంటారు అని గుసగుసలు మొదలుపెట్టారు అక్కడున్న అందరూ. విక్రమ్ వాటిని ప్యాక్ చేయించి వెళ్దామా అని అడిగాడు. ఇప్పుడు అయ్యిందయ్యా, 2 వాటికే ఇంత టైం తీసుకుంటే మా చెల్లికి 7 వారాల నగలు కొనాలి అంటే ఎన్ని రోజులు తీసుకుంటావు అని అడిగాడు రుద్ర. తీసుకునే రోజుకి వచ్చినప్పుడు చూద్దాంలే,
ఇంత ఆస్తి ఉన్నా నా భార్య కోసం గ్రాము బంగారం కొనడానికి కారణం వెతుక్కోవాల్సి వస్తుంది అని బాధగా అన్నాడు. విక్రమ్ భుజంపై చేయి వేసి ప్రెస్ చేశాడు రుద్ర. విక్రమ్ తేరుకొని ఉల్లాస్ ఎక్కడా అనగానే నవ్వుకుంటూ వస్తున్న ఉల్లాస్ను చూపించాడు. ఏంట్రా పిచ్చి పట్టిందా, నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అని అడిగాడు రుద్ర. ఏం లేదు, అయ్యిందా షాపింగ్ అన్నాడు. హా అని విక్రమ్ వెళ్తుంటే రుద్ర, ఉల్లాస్ అతని వెనకే వెళ్ళారు. కార్ డ్రైవ్ చేస్తూ మాల్లో చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు ఉల్లాస్. విక్రమ్ చూపుకి భయపడి లేడీస్ సెక్షన్కి వెళ్ళాడు తన తల్లికి చీరలు చూడ్డానికి. శారీస్ చూస్తున్న ఉల్లాస్ సేల్స్ బాయ్తో గొడవ పడుతున్న అమ్మాయిని చూశాడు. జీన్స్పై కుర్తా టాప్ వేసుకొని సింపుల్గా ఉన్న అందంగా ఉంది ఆ అమ్మాయి. పక్కనే సేల్స్ బాయ్ను అడిగాడు గొడవ ఏంటని. ఏం చెప్పమంటారు సార్, గంట నుండి చీరలు చూస్తుంది ఆ అమ్మాయి, కానీ ఒక్కటి కొనడం లేదు. మా వాడికి విసుగు వచ్చి మీకేం కావాలో క్లారిటీగా చెప్పండి మేడం అని కొంచెం గట్టిగా అన్నాడు. అంతే, మా వాడిపై విరుచుకుపడింది. ఎవరు ఆపుతున్నా ఆగడం లేదు అని తల కొట్టుకున్నాడు ఆ సేల్స్ బాయ్. సింధు ఆపవే అని ఆ అమ్మాయి ఫ్రెండ్ వచ్చింది అక్కడికి. మేడం సారీ చెప్పాను, అయినా ఈ మేడం ఆపడం లేదు, మీరన్నా చెప్పండి, మేనేజర్ వస్తే నా జాబ్ పోతుంది అని ఏడుపు మొహంతో అన్నాడు సింధు గొడవ పడుతున్న సేల్స్ బాయ్. హే రావే అని సింధుని తీసుకుపోతుంది తన ఫ్రెండ్. రే ఈ మాల్ ఓనర్కి చెప్పి నీ జాబ్ పీకించేస్తాన్రా అంటూ వెళ్తూ వెనక్కి తిరిగి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. సింధు వెళ్ళగానే ఆ సేల్స్ బాయ్ తుఫాను వెలిసినట్టు రిలాక్స్ అయ్యాడు. తనలో తానే నవ్వుకుంటున్న ఉల్లాస్ను చూసి ఏమైందిరా తెగ నవ్వుకుంటున్నావు నీలో నువ్వే ఈరోజు అని అడిగాడు రుద్ర. ఏం లేదు, ఏదో జోక్ గుర్తొచ్చింది అని డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు. విక్రమ్ ఇంటికి వెళ్ళేసరికి అభినయ హాల్లో కూర్చొని ఆలోచిస్తుంది రేపు జరిగే వ్రతం గురించి. రుద్రకి షాపింగ్ బ్యాగ్స్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళాడు. విక్రమ్ వెళ్ళడం చూసి కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ హీట్ చేసింది. టైం 9 అవ్వడంతో అందరూ తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. రుద్ర విక్రమ్ రావడంతో వాళ్ళిద్దరికీ వడ్డించింది. నువ్వు తిను అభినయ అన్నాడు రుద్ర. అభినయ విక్రమ్ వైపు ఒకసారి చూసి నేను తర్వాత తింటాను అన్నయ్య అంటుంది. తింటున్న విక్రమ్ తలెత్తి అభినయ వైపు సూటిగా చూశాడు. అతని చూపులో మార్నింగ్ జరిగింది గుర్తొచ్చి సైలెంట్గా వడ్డించుకొని తినడం స్టార్ట్ చేసింది. రుద్ర వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకొని ఫాస్ట్గా తినేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. విక్రమ్ అభినయ తినేసి తమ రూమ్కి వెళ్ళారు. బెడ్పై ఉన్న పట్టుబట్టలు చూసి అభినయ వైపు చూశాడు. అది అమ్మమ్మ గారు రేపు వ్రతంకి ఇవే కట్టుకోమన్నారు అంటుంది. సరే అని ఫోన్ తీసుకొని ఒక సైడ్కి కూర్చుంటే అభినయ వాటిని డ్రెస్సింగ్ రూమ్లో పెట్టి నేలపై బ్లాంకెట్ పరుచుకొని పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వ్రతానికి కావలసిన ఏర్పాట్లు హాల్లో చేస్తున్నారు. విమల రెడీ అయ్యి వచ్చి అక్కడ అన్ని రెండు ఉండడం గమనించి అన్నపూర్ణ గారిని అడిగింది. విక్రమ్ అభినయ కూడా వ్రతం చేస్తారు, అలానే అభినయ తాళి మార్పించాలి అన్నారు ఆవిడ. పైకి అవునా అని లోపల మాత్రం నా కొడుకు కోడలతో పాటు కూర్చొని వాళ్ళు చేయడం ఏంటి అనుకుంది. అభినయ తలస్నానం చేసి నార్మల్ శారీ కట్టుకొని కిందకి వచ్చింది. ప్రసాదం వ్రతం చేసే వాళ్లే చేయాలని చెప్పడంతో అమూల్య అభినయ కిచెన్లోకి వెళ్ళారు. అమూల్యకి రాదు, అభినయ చేసిన దాన్ని తీసుకొని బయటకు వెళ్ళిపోయింది. అమూల్య గురించి తెలిసి అభినయ సైలెంట్గా మళ్ళీ ప్రసాదం చేసి తీసుకువెళ్ళింది. అభినయ పంతులు గారు వచ్చే టైం అయింది, వెళ్ళి విక్రమ్ నువ్వు ఫ్రెష్ అయ్యి పట్టుబట్టలు కట్టుకొని రండి అన్నారు అన్నపూర్ణ గారు. అలానే అని తల ఊపి వెళ్ళింది తమ రూమ్కి. అలాగే క్రిష్ వాళ్ళని రెడీ అయ్యి రమ్మని చెప్పారు. అభినయ రూమ్కి వచ్చేసరికి విక్రమ్ ఫ్రెష్ అయ్యి టవల్తో ఉన్నాడు. అతని నుండి చూపు తిప్పుకొని తన బట్టలు తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది. అభినయ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి విక్రమ్ రుద్ర పంచతో కుస్తీ పడుతూ కనిపించారు. రే నీకు పంచ కట్టడం రాదా అని విసుగ్గా అడిగాడు విక్రమ్. నాకెలా వస్తుంది, ఇంకా నాకు ఒక పెళ్లి కూడా కాలేదు, మొబైల్లో చూసి ఫాలో అయిపోవడమే అని మొబైల్ చూస్తూ కట్టడానికి ట్రై చేస్తున్నాడు. అభినయ తల ఆరబెట్టుకొని జడ వేసుకొని పూలు బొట్టు పెట్టుకొని అన్నపూర్ణ గారు ఇచ్చిన సింపుల్ జ్యువెలరీ వేసుకొని రెడీ అయిపోయింది. కానీ విక్రమ్ పంచ కట్టడం అవ్వలేదు. అన్నయ్య నేను కట్టనా అంది మెల్లగా, వాళ్ళ అవస్థలు చూడలేక. విక్రమ్ తలెత్తి అభినయ వైపు చూశాడు. అంతే, అతన్ని చూపు మాట ఆగిపోయింది. పట్టుచీరలో లక్ష్మీదేవిలా మెరిసిపోతున్న అభినయ నుండి చూపు పక్కకు పోను అంటుంది. విక్రమ్ను గమనించి రుద్ర చిన్నగా నవ్వుకొని వస్తే కట్టరా అని అభినయకి పంచ ఇచ్చి వెళ్ళిపోయాడు. విక్రమ్ ఆల్రెడీ షార్ట్ వేసుకొని ఉండడంతో పంచను సెట్గా పెట్టి దోపమని ఇచ్చింది. కానీ విక్రమ్ ఆమె వైపు చూస్తూ పట్టించుకోలేదు. మిమ్మల్ని తీసుకోండి అని కదిపేసరికి తేరుకొని ఆమె చెప్పినట్టు చేశాడు.
పంచకట్టేటప్పుడు ఇద్దరికి ఇంచు గ్యాప్ మాత్రమే ఉంది. అతని జిమ్ బాడీ చూసి నుదుటిన పడుతున్న చెమటలను తుడుచుకొని అభినయ కష్టంగా పంచకట్టడం పూర్తి చేసింది. విక్రమ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గాలి తగిలితేనే ఫీలింగ్స్ వస్తాయి. అటువంటిది ఆమె ఇంచు గ్యాప్లో ఉండడంతో ఎంత కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడో అతనికే తెలుసు. అభినయ దూరం జరిగిన తర్వాత విక్రమ్ రెడీ అయ్యి మెడలో కండువా వేసుకొని పంచకట్టినందుకు థ్యాంక్స్ చెప్పి వెళ్దామా అన్నట్టు చూశాడు. తల ఊపి అతన్ని అనుసరించింది. అప్పటికే క్రిష్, అమూల్య పూజలో కూర్చున్నారు. జంటగా వస్తున్న అభినయ విక్రమ్ను కళ్ళల్లో నిప్పులు పోసుకొని చూశారు. రోజు నార్మల్ చీరలో అయినా అందంగా ఉండే అభినయ ఈరోజు పట్టు చీర నగలతో ఇంకా అందంగా కనిపించింది. ఆమె కలర్ ఒక్కటే తక్కువ. చెప్పాలంటే అమూల్య కంటే అభినయనే అందంగా ఉంటుంది. ఆ విషయం ఇప్పుడు అందరికీ తెలిసింది. అభయ్ అయితే షాక్ అయ్యాడు అంత అందంగా కనిపిస్తున్న అభినయను చూసి. ఎలాగైనా అతి త్వరలో అభినయను తన సొంతం చేసుకోవాలని ఫిక్స్ అయ్యి అభినయను కళ్ళతో తినేసేలా చూస్తున్నాడు. అభినయ ఆడంబరం చూసిన శ్రీలక్ష్మి రగిలిపోయింది. ఎలా అయితే అభినయను చూడకూడదు అనుకుందో అలానే కనిపిస్తుంటే అసూయతో రగిలిపోయింది. విమలకి అయితే అభినయలో అఖిల గారు కనిపించింది. ఆవిడ ఏదైనా పూజ అంటే ముందు ఉండి ఇలానే రెడీ అయ్యేది. అమూల్య అయితే పూజలో ఉన్న విషయం మర్చిపోయి షర్టు లేని విక్రమ్ బేర్ బాడీని జొల్లు కారుస్తూ చూస్తూ ఉండిపోయింది. అమూల్యని గమనించిన శ్రీలక్ష్మి కదిపేసరికి సర్దుకొని కూర్చుంది. కాని వద్దన్న చూపు విక్రమ్ వైపే పోతుంది. విక్రమ్ అభినయను పెళ్లిపీటల మీద కూర్చొని ముత్తైదువులను పిలిచారు. అన్నపూర్ణ గారు విక్రమ్ చేత పసుపు కొమ్ము కట్టించి తాలి గుచ్చడానికి తాలి చేయని అడిగారు. అన్నపూర్ణ గారు విక్రమ్ వైపు చూస్తే విక్రమ్ రుద్రను చూశాడు. రుద్ర ఒక బాక్స్ తెచ్చి విక్రమ్కి ఇచ్చాడు. విక్రమ్ ఇచ్చిన తాలి చైన్ తీసుకొని సూత్రాలను గుచ్చడం స్టార్ట్ చేశారు. చూస్తుంటే తెలుస్తుంది ఖరీదు అయ్యింది అని. దాంతో అమూల్య, శ్రీలక్ష్మి ఇంకా మండిపోయారు. తాలి తీసుకొని విక్రమ్ చేతికి ఇవ్వడంతో అతను పసుపు కొమ్ము తీసి తాలి కట్టాడు. మొదటిసారి కోపంతో కట్టినా ఇప్పుడు మనస్ఫూర్తిగా సంతోషంతో తాలి వేశాడు. అభినయ కూడా విక్రమ్ కళ్ళలోకి చూసింది. అతని ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ కనిపించకపోయినా కళ్ళతో నవ్వుతున్నట్టు అనిపించింది అతను. అంతలోనే తను భ్రమపడిందేమో అనుకుని తలదించుకొని తర్వాత నల్లపూసలు వేసి పంతులు చెప్పినట్టు తాలికి ఆమె నుదుటిన కుంకుమ పెట్టి బొట్టు పెట్టేటప్పుడు అభినయ ఒక్క సెకండ్ పరవశంతో కళ్ళు మూసుకుంది. అమూల్య అయితే విక్రమ్ వేసిన నల్లపూసల చైన్ చూసి షాక్ అయింది. అది అత్యంత ఖరీదు చేసింది. ప్యారిస్లో డిజైన్ చేసిందని అక్కడ నెంబర్ 1 స్థానం వచ్చింది ఆ డిజైన్కి. అది రేర్ పీస్. జోష్న దాని ఫోటో చూపించి ఆ బ్లాక్ బీడ్స్ గురించి చెప్తూ బాధపడింది. దాన్ని సొంతం చేసుకోలేకపోయాను అని చాలా బాధపడింది. అందుకే అమూల్య చూడగానే గుర్తుపట్టింది. తాళి వేసిన తర్వాత వ్రతం జరిపించారు 2 జంటల చేత. అమూల్యకి వ్రతంపై దృష్టి లేదు. తలదించుకొని 2 అడుగుల దూరంలో కూర్చొని ఉన్న విక్రమ్ను ఓరగా చూస్తుంది. వ్రతం పూర్తయి ప్రసాదం తీసుకున్నారు. విక్రమ్ వల్ల బయట వాళ్ళని పిలవలేదు. ఉన్న అందరికీ మెయిడ్ వంట చేయడం స్టార్ట్ చేశారు. విక్రమ్, అభినయ ఆఫీస్కి లీవ్ పెట్టడంతో వాళ్ళు తన రూమ్కి వెళ్ళిపోయారు. విక్రమ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి కాశ్మీర్లో తీయాల్సిన యాడ్ కోసం ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటుంటే అభినయ శారీ డిజైన్ చేసే పనిలో పడింది. రాధిక పెద్దమ్మ కూతురు ప్లెయిన్ శారీ ఇచ్చి దానిపై డిజైన్ వేయమంది. అభినయ సూది కలర్ దారాలతో తీసుకొని పని స్టార్ట్ చేసింది. ఎలాగో ఇంటి పనిలో ఇన్వాల్వ్ కావద్దు అని విక్రమ్ వార్నింగ్ ఇవ్వడంతో విక్రమ్ తన పని చేసుకుంటూనే అభినయను గమనించాడు. అలా ఇద్దరు లంచ్ టైం వరకు తమ వర్క్లో పడిపోయారు. గార్డెన్లో కూర్చున్న రుద్ర దగ్గరికి వెళ్ళింది శ్రీనిధి. హాయ్ రుద్ర గారు అంటూ అతని పక్కనే కొంచెం దూరంలో కూర్చుంది. లాంగ్ అనార్కలి డ్రెస్ వేసుకొని సింపుల్గా రెడీ అయిన శ్రీనిధిని చూసి బ్యూటిఫుల్ అనుకోకుండా ఉండలేకపోయాడు. కానీ పైకి చెప్పకుండా చిన్న స్మైల్తో హాయ్ చెప్పాడు. ఏంటి ఇక్కడ కూర్చున్నారు, ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది. లేదు, విక్రమ్ అభినయకి నాకు లీవ్ ఇచ్చాడు. ఈరోజు ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ కదా, సో ఖాళీ అన్నాడు. ఏంటి, వదిన అన్నయ్య దగ్గర వర్క్ చేస్తుందా? తను చదువుకోలేదు అంది అమ్మ అని ఆశ్చర్యంగా అడిగింది. లేదు, తను బ్యూటీ పార్లర్లో వర్క్ చేసేది కదా, మేకప్ వేయడం, శారీస్ కట్టడం, వాటికి తగ్గ హెయిర్ స్టైల్ సెట్ చేయడం. అభినయ ఎక్స్పర్ట్. మాకు అలాంటి టాలెంట్ ఉన్న పర్సన్ కావాలి. కానీ చదువుతో పని ఏముంది అన్నాడు. నిజమే అని నవ్వింది. శ్రీనిధి, నీకు మీ అన్నయ్యపై ఉన్న అభిప్రాయం ఏంటి? నీకు విక్రమ్ అంటే ఇష్టమేనా అని అడుగుతాడు. ఇంతకుముందు విక్రమ్ అభినయ అన్నయ్య, వదిన అని పిలవడంతో
దేవ్ అన్నయ్య నాకు సొంత అన్నయ్య కాకపోయినా క్రిష్ అన్నయ్య కంటే నాకు దేవ్ అన్నయ్య అంటేనే ఇష్టం. కానీ మమ్మీ అన్నయ్య చెడ్డవాడు, వాడితో మాట్లాడకు అని చెప్పేది. మమ్మీ చెప్పినా బయట అన్నయ్య బ్యాడ్గా రూమర్స్ వచ్చినా నాకు అన్నయ్య అంటే ఇష్టం పోలేదు. అన్నయ్యతో సరదాగా ఉండాలి, షాపింగ్కి వెళ్ళాలి, మిడ్ నైట్ అన్నయ్యతో కలిసి బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలి అని ఇలా చాలా ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా అన్నయ్య పెళ్లిలో నేను ఎక్కువ హడావిడి చేస్తూ అన్నీ దగ్గరుండి చూసుకోవాలి అనుకున్నాను. కానీ మమ్మీ ఏదో పరాయి వాళ్ళ పెళ్లికి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళింది. ఆఖరికి అభినయ వదినకి హారతి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. వదినతో మాట్లాడితే నన్ను ఒక్కదాన్నే యుఎస్ఏ పంపించేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. అందుకే అన్నయ్య అంటే ఇష్టం ఉన్నా పట్టించుకోనట్టు ఉంటున్నాను అంటుంది. శ్రీనిధికి కూడా ఆ విమల బుద్ధులు రాలేదు అని అర్థమైంది రుద్రకి. ఆమెలా కన్నింగ్ పర్సన్ కాదు. క్రిష్ శ్రీనిధి ఒక్కోసారి అనిపిస్తుంది క్రిష్ శ్రీనిధి విమల కడుపున పుట్టిన పిల్లలేనా అని. కానీ అది నిజమే. విమల ప్రెగ్నెంట్గా బేబీ బంప్తో ఉన్న ఫొటోస్ వాళ్ళ రూమ్లో ఉన్నాయి. శ్రీనిధి ఒక మాట చెబుతాను, నువ్వు మీ అమ్మకి భయపడి ఆమె చెప్పినట్టు చేస్తే నీ లైఫ్ రిస్క్లో పడుతుంది. ఎగ్జాంపుల్ మొన్న పబ్లో జరిగిన ఇన్సిడెంట్ని. అందుకే మీ అమ్మ చెప్పింది సరి అయినది కాకపోతే చేయను అని చెప్పేశాయి అన్నాడు. నాకు అలానే అనిపిస్తుంది రుద్రగారు. తను నాకు కన్నతల్లి అయినా తనంటే నాకు నచ్చదు. అది ఎందుకో అర్థం కాదు అని అమాయకంగా. రుద్ర ఏదో చెప్పేలోపు శ్రీనిధిని పిలుచుకుంటూ వస్తుంది విమల. అమ్మో అమ్మ, నేను తర్వాత మాట్లాడతాను అని వేరే సైడ్కి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడేగా చెప్పాను, అప్పుడే వాళ్ళ అమ్మకి భయపడుతుంది, సిల్లీ గర్ల్ అని నవ్వుకున్నాడు. శ్రీనిధి కోసం వచ్చిన విమల రుద్రని చూసి మొహం చిట్లించుకొని వెళ్ళిపోయింది. లంచ్ టైం అవ్వడంతో విక్రమ్ అభినయ వైపు చూశాడు. ఎవరివో చూపులు గుచ్చుకున్నట్టు అనిపించి తలెత్తి చూసింది. తన వైపే చూస్తూ కనిపించాడు విక్రమ్. అతని చూపుకి తడబడి తలదించుకొని మళ్ళీ తన వర్క్ చేసుకుంటుంటే, హలో, లంచ్ టైం అయింది, ఏదైనా పెట్టేది ఉందా అని సీరియస్గా అడిగాడు. అంతే, ఫాస్ట్గా లేచి రండి భోజనం వడ్డిస్తాను అంటుంది. నేను కిందకి రాను, భోజనం ఇక్కడికి తీసుకురా అన్నాడు. అమూల్య చూపులు విక్రమ్కి తెలిసి చిరాగ్గా అనిపించింది. కిందకి వెళ్ళాలి అనిపించలేదు. అభినయ ఒక క్షణం ఆలోచించి సరే అంది. ఆమె కిందకి వెళ్ళేసరికి కొత్త జంటకి ఒకే విస్తరిలో భోజనం వడ్డించి ఒకరినొకరు తినిపించుకోమని వాళ్ళని ఆట పట్టిస్తున్నారు. అమూల్య సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ తలదించుకొని ఉంది. క్రిష్కి ఆమెకి భోజనం తినిపించాలని లేదు. అసహనంగా ఫీల్ అవుతూ అది పైకి కనిపించకుండా కష్టపడుతున్నాడు. అభినయ వాళ్ళని చూసి ఆగిపోయింది. అంతలోనే విక్రమ్ ఆకలి అనడంతో వాళ్ళకి దూరంగా డైనింగ్ టేబుల్ చివరన వెళ్ళి విక్రమ్కి కావలసినవి ఒక ప్లేట్లో వడ్డించుకుంటుంది. ముందే అభినయ అంటే కోపంగా ఉన్న విమల అక్కడ అభినయను చూసి ఇక్కడేం పని నీకు అని సీరియస్గా అడిగింది. అక్కడ విమల, శ్రీలక్ష్మి, రాజేశ్వరి, కొంతమంది బంధువులు మాత్రమే ఉన్నారు. దాంతో ఇంక రెచ్చిపోయింది. విమల అలా సీరియస్గా అడిగేసరికి భయపడుతూ అది భోజనం అంటుంటే చేతిలో ఉన్న ఫుడ్ ప్లేట్ చూపిస్తూ, ఏంటి పైసా ఉపయోగం లేకపోయినా టైంకి తినేయాలి, అయినా ఇక్కడ కొత్త జంట ఉన్నారు అని వచ్చి వీళ్ళకి నీ దిష్టి కళ్ళతో దిష్టి పెడదామని చూస్తున్నావా అంటూ అభినయ చేతిలో ప్లేట్ లాక్కుంది. అవును, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం. నా మేనల్లుడికి కొత్తగా పెళ్ళయింది. నువ్వు కొన్ని రోజులు దగ్గరలో కనిపించకు, నీ దురదృష్టం వీళ్ళకి అంటుకుంటే కష్టం కదా అంది రాజేశ్వరి కోపంగా. వాళ్ళందరూ అభినయను అవమానిస్తుంటే తృప్తిగా అనిపించింది అమూల్యకి. శ్రీలక్ష్మి పైకి చూపించకుండా లోపల చాలా సంతోషపడిపోయింది. వాళ్ళ మాటలకి అభినయ అక్కడి నుండి వెళ్ళిపోయింది తన రూమ్కి. తను అమ్మ తినే వాళ్ళ నోటి దగ్గర భోజనం లాక్కోకూడదు అని తెలియదా? వయసు పెరిగింది కానీ మీకు బుద్ధి పెరగలేదు అని చైర్లో నుండి లేచి అడిగాడు క్రిష్. మాకు బుద్ధి లేదు అంటావా? అయినా దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావేంటి క్రిష్? అది నీకు ఏదైనా మందు పెట్టిందా అని వెటకారంగా అడిగింది రాజేశ్వరి. చి, మీరు మారరు అని విసురుగా తన రూమ్కి వెళ్ళిపోయారు. క్రిష్ భోజనం పూర్తి చేసి వెళ్ళు అని విమల పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు. అమూల్యకి కోపం వస్తున్నా ఇప్పుడు చూపించే టైం కాదని బాధగా మొహం పెట్టింది. అమూల్య బాధపడడం చూసి బాధపడుకు అమూల్య, వాడిని నువ్వే మార్చాలి అంటుంది. శ్రీలక్ష్మి కూడా సైలెంట్గా ఉంది. కానీ ఛాన్స్ దొరికితే అభినయ చంప పగలగొట్టాలి అన్నంత కోపంగా ఉంది. నువ్వు తిను అమూల్య అంది విమల. అది క్రిష్ తినలేదు కదా అత్తయ్య అంటుంది. వాడు కోపం పోయే వరకు అంతే, నువ్వు తిను అంటుంది.
ఇంతలో అభినయ చేతిని పట్టుకొని మెట్లు దిగుతూ వచ్చాడు విక్రమ్. రూమ్కి వెళ్ళిన అభినయ విక్రమ్కి ఏం చెప్పాలో తెలియలేదు. రూమ్ బయట ఉండిపోయింది. అభినయ రాలేదని బయటకు వచ్చిన విక్రమ్ ఆమె రూమ్ బయట పచార్లు చేస్తూ కనిపించింది. ఏం చేస్తున్నావు? భోజనం తెస్తావు అనుకుంటే ఇక్కడ రౌండ్స్ వేస్తున్నావా అని అడిగాడు కోపంగా. అది అది అంటూ చేతులు నలుపుకుంటూ ఉంటుంది, కానీ విషయం చెప్పడం లేదు. ఏయ్, ఆ చేతులు నలపడం ఆపి విషయం చెప్పు అని అరిచేసరికి పూర్తిగా చెప్పకుండా కింద అందరూ ఉన్నారు అని వెళ్ళలేదు అని భయంగా చెప్పింది. అభినయ చెప్పకపోయినా కింద ఏం జరిగి ఉంటుందో అతనికి తెలియదా? అభినయ చేతిని పట్టుకుని కిందకి తీసుకెళ్లాడు. అక్కడున్న ఎవరిని పట్టించుకోకుండా చివరికి వెళ్ళి ఒక చైర్లో తను కూర్చొని ఇంకొక చైర్లో అభినయను కూర్చోబెట్టాడు. ఇద్దరికి వడ్డించి తినడం స్టార్ట్ చేశాడు. తినకుండా భయంగా చూస్తున్న అభినయని చూసి ఏం తినిపించాలా అని గుసగుసగా అడిగాడు. దెబ్బకి భయపడి తినడం స్టార్ట్ చేసింది. ఫాస్ట్గా తినడం వల్ల పొలమారి దగ్గుతుంటే మెల్లిగా ఎందుకు అంత ఫాస్ట్గా తింటున్నావు, ఎవరో తరుముతున్నట్టు అని కసిరి వాటర్ పట్టించాడు తనే స్వయంగా. వాళ్ళని అలా చూసిన అమూల్యకి గొంతులో ముద్ద దిగడం లేదు. తను క్రిష్ లేకుండా ఒంటరిగా భోజనం చేస్తుంది, కానీ అభినయ భర్తతో కలిసి తింటుంటే తట్టుకోలేకపోతుంది. అక్కడున్న అందరికీ అభినయ విక్రమ్ కలిసి భోజనం చేస్తుంటే వాళ్ళ భోజనం చేదుగా అనిపించింది. విక్రమ్ అభినయను కలిసి భోజనం చేయమని చెబుదామని వచ్చిన అన్నపూర్ణ గారు వాళ్ళిద్దరిని అలా చూసి వాళ్ళని విడదీయలేనంతగా దగ్గర చేయి స్వామి అని సత్యనారాయణ మూర్తికి దండం పెట్టుకొని కనులారా విక్రమ్ని అభినయని ఒకసారి చూసుకొని తన రూమ్కి వెళ్ళిపోయారు. నైట్ కార్యానికి ముహూర్తం పెట్టారు. అప్పటి నుండి కృష్ణు తన గుప్పెట్లో పెట్టుకోవాలి అని ప్లాన్ వేస్తుంది అమూల్య. ఇటు అభినయ విక్రమ్కి కూడా ముహూర్తం పెట్టారు. రుద్రను విక్రమ్ని బయటికి తీసుకువెళ్ళమని విక్రమ్ రూమ్ని అలంకరించారు. అమూల్య అభినయను ఒక రూమ్లో రెడీ చేస్తుంటే విక్రమ్ క్రిష్ ఒక రూమ్లో రెడీ అవుతున్నారు. విక్రమ్కి వేరే ఆప్షన్ లేదు, అన్నపూర్ణ గారు చెప్పింది చేయడం తప్ప. క్రిష్ మొహం చూశాడు. క్రిష్ ఫేస్లో ఫస్ట్ నైట్ జరుగుతుందన్న హ్యాపీనెస్ కనిపించడం లేదు. ఇప్పుడే కాదు, పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుండి అతని ఫేస్ డల్గా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఎందుకు డల్గా ఉన్నాడో అర్థం కాలేదు. మళ్ళీ నాకెందుకు, నా లైఫ్కే నాకు క్లారిటీ లేదు అనుకొని రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు. హాల్లో ఉన్న అన్నపూర్ణ గారి దగ్గరికి వెళ్ళాడు. వైట్ కలర్ కుర్తాలో చుక్కల్లో చంద్రుల్లా మెరిసిపోతున్న విక్రమ్ను చూసి నిన్ను ఇలా చూస్తాను అనుకోలేదు అని అభినయను బాధ పెట్టకు, తను చాలా అమాయకురాలు, ఎవరు ఏమన్నా ఎదిరించదు. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి అందరితో మాటలు పడింది. తన్ని తీసుకువచ్చి తప్పు చేశానా అనుకున్నాను ఒకానొక సందర్భంలో, కానీ నువ్వు తనకి సపోర్ట్గా ఉండడంతో నాకు చాలా సంతోషం వేసింది. ఒకటి గుర్తుపెట్టుకో దేవ్, ఆడపిల్లల మనసు ఒకసారి విరిగింది అంటే అది ఏం చేసినా అతుక్కోదు అన్నారు ఆవిడ. విక్రమ్ ఆవిడ మాటలకి మౌనంగా తల ఊపాడు. వెళ్ళు నీ రూమ్కి అని పంపించారు. విక్రమ్ తన రూమ్కి వెళ్ళేసరికి బెడ్ మొత్తం పూలతో అలంకరించి ఉంది. వాటిని చూస్తూ ఉండగా డోర్ సౌండ్తో వెనక్కి తిరిగాడు. అంతే ఫ్రీజ్ అయిపోయాడు. తెల్ల చీర కట్టుకొని తల నిండుగా మల్లెపూలు పెట్టుకొని సింపుల్ జ్యువెలరీతో రతిదేవిలా కనిపిస్తున్న అభినయను చూసి నోట మాట రాలేదు విక్రమ్కి. గొంతులో తడి ఆరిపోతుంది, గుటక పడనంటుంది. రెప్ప వేస్తే ఆ దృశ్యం ఎక్కడ మాయమవుతుందో అనుకొని రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు. ఎప్పటిలా కాకుండా చీర ఈరోజు కొత్తగా కట్టింది. గాలికి పైట ఎగిరి కనిపిస్తున్న చిట్టి నడుముని తన పిడికిట్లో బిగించి ముద్దులతో అభిషేకం చేయాలి అనిపిస్తుంది. పైగా రూమ్ మొత్తం మల్లెలతో నిండిపోవడంతో మల్లెల వాసన అతనికి పిచ్చెక్కిస్తున్నాయి. ఇక ఇక్కడ ఒక క్షణం ఉండకూడదు అనుకున్నాడు. ఉంటే ఖచ్చితంగా అభినయను ఏమైనా చేస్తానేమో అని భయపడి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ ఒక నైట్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి కార్ కీస్ తీసుకొని బాల్కనీలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. అభినయ అతను ఎక్కడికి వెళ్తున్నాడా అనుకొని పాల గ్లాస్ టేబుల్పై పెట్టి బాల్కనీలోకి వెళ్ళింది. అప్పటికే విక్రమ్ పై బాల్కనీ నుండి దిగి వెనక్కి తిరిగి చూశాడు. గ్రిల్స్ పట్టుకొని అతని వైపు చూస్తుంది. అభినయ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూశాడు. ఆమెను చూసి మొహం తిప్పుకొని కార్ దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. విక్రమ్ వెళ్ళిన తర్వాత రూమ్లోకి వచ్చి అలంకరించిన బెడ్డును ఒకసారి చూసి తన దుప్పటి పడుకునే ప్లేస్లో పరుచుకొని తనకి పెట్టిన పూలు అలంకరణ తీసేసి కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్న తన కళ్ళల్లో మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు దృశ్యం కనిపించింది. తనకి పొలమారితే విక్రమ్ కళ్ళల్లో కంగారు కనిపించింది. అతని కళ్ళు అబద్ధం చెప్తున్నాయా లేక తన చూపులు అబద్ధాన్ని చూపిస్తున్నాయో తెలియడం లేదు. విక్రమ్ వెళ్ళడం తన బాల్కనీ నుండి చూశాడు అభయ్. నిన్ను చూస్తే జాలేస్తుంది విక్రమ్,
న్యాచురల్ బ్యూటీని వదిలేసి మెరుగులు దిద్దే వారి వెనక పడుతున్నావు. తన కలర్ తక్కువ ఉందన్న కలర్ పక్కన పెట్టి చూడరా, తన ఎంత అందగత్తో ఈరోజు మరీ అందంగా కనిపించింది. అయినా నువ్వు ఇలా ఉంటేనే కదా అభినయ నా సొంతం అయ్యేది అనుకొని తన ఫోన్లో మార్నింగ్ ఇప్పుడు ఫస్ట్ నైట్కి రెడీ చేసినప్పుడు ఎవరు చూడకుండా చాటుగా అభినయను ఫిక్స్ తీశాడు. వాటిని చూస్తూ అభినయ అందాన్ని కళ్ళతోనే నింపుకుంటున్నాడు. క్రిష్ రూమ్లో అమూల్యని కొంతమంది లేడీస్ తీసుకుని వెళ్ళి క్రిష్ గది ముందు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళింది. తలదించుకొని డోర్ క్లోజ్ చేసి నిలబడింది. ఎంతకీ క్రిష్ తన దగ్గరికి రాకపోవడంతో తలెత్తి చూసి షాక్ అయింది. క్రిష్ నైట్ డ్రెస్ వేసుకుని సోఫాలో ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేసుకుంటున్నాడు. ముందుకు వెళ్ళి క్రిష్ పాలు అంది. ఇప్పుడు తనని చూస్తే షాక్ అవ్వడం గ్యారంటీ అనుకుంది. తలెత్తి చూసి నాకు వద్దు, నువ్వు తాగు అని మళ్ళీ ల్యాప్టాప్లో తలదూర్చాడు. క్రిష్ బిహేవియర్కి కోపం కంట్రోల్ చేసుకుంటూ, క్రిష్ ఈరోజు మనకి ఫస్ట్ నైట్ అంటుంది, సరిగ్గా మాట్లాడు అమూల్య, ఇదేమీ మనకి ఫస్ట్ నైట్ కాదు కదా అన్నాడు ఆమెను సూటిగా చూస్తూ. సరే సెకండ్ నైట్, కానీ నువ్వేంటి వర్క్ చేసుకుంటున్నావు, ఇప్పుడు ఏం లేదా అని సిగ్గుపడుతూ సిగ్గు లేకుండా అడిగింది. ఆమె సిగ్గు చూసి చిరాకు వస్తుంటే అది చూపించకుండా, అమూల్య నాకు బిగ్ ప్రాజెక్ట్ వర్క్ వచ్చింది, దాన్ని ఒక 1 monthలో ఫినిష్ చేయాలి, ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, ప్లీజ్ ఒక 1 month వరకు ఇలాంటివి కుదరవు అని చెప్పి ల్యాప్టాప్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు మరో మాట లేకుండా. అమూల్య అసహనంగా బెడ్పై కూర్చుంది. క్రిష్ తనని చూడగానే తన మీద పడిపోతాడు అనుకుంది. కానీ అతని కళ్ళల్లో అనువంతైన తనపై కోరిక కనిపించలేదు. ఇలా అయితే తను అనుకున్నది జరగడం చాలా కష్టం అనుకొని జోష్నాకి మెసేజ్ చేసి రేపు వాళ్ళ రిసెప్షన్ కోసం షాపింగ్కి వెళ్తున్నామని రమ్మని అంది. అటు నుండి ఓకే అని రావడంతో రేపు జోష్నాతో విషయం చెప్పి ఏదైనా సలహా అడగాలి అనుకొని నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అభినయ లేచి తన రూమ్ మొత్తం నీట్గా క్లీన్ చేసింది. విక్రమ్ లేడు కాబట్టి రెడీ అయ్యి గార్డెన్లోకి వెళ్ళింది. కన్నయ్యకి దండం పెట్టుకొని అక్కడే కూర్చుంది. తన బాల్కనీలో నుండి గార్డెన్లో కూర్చున్న అభినయను చూస్తున్నాడు అభయ్. అంత నచ్చిందా, దాని వైపు రెప్ప వేయకుండా చూస్తున్నావు అని వినిపించిన వాయిస్కి కంగారుగా వెనక్కి తిరిగాడు. విమల హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా అభయ్ వైపు చూసింది. అది అత్త, గార్డెన్లో ఫ్లవర్స్ బాగున్నాయి అని చూస్తున్నా అంటూ తడబడుతూ చెప్పాడు. ఆపమన్నట్టు చేతిని చూపించి, నిన్న వ్రతంలో అభినయను ఎలా చూశావో నేను గమనించాను అంటుంది. టెన్షన్గా విమల వైపు చూస్తుంటే, టెన్షన్ పడకు, నువ్వు అభినయ గురించి ఏమనుకుంటున్నావో నాకు అదే కావాలి అంటుంది వంకరగా నవ్వుతూ. విమల చెప్పింది విని అభయ్ పెదవులపై క్రూరమైన నవ్వు వచ్చింది. విమల ఆ నవ్వుతో జత కలిపి ఏం ప్లాన్ చేశావు అని అడిగింది. ఇంకా ఏం ప్లాన్ చేయలేదు, అవకాశం ఉన్నా దానికి దారి దొరకడం లేదు అన్నాడు. అంటే అని అడిగింది. నైట్ టైం అభినయ ఒకతే ఉంటుంది తన రూమ్లో. విక్రమ్ డైలీ నైట్ బయటికి వెళ్ళిపోతున్నాడు, మార్నింగ్ కూడా ఇంటికి రావడం లేదు. అటు నుండి ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తున్నాడు. నాకు ఛాన్స్ ఉన్నా విక్రమ్ రూమ్లోకి కాదు కదా, ఆ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా లేదు అన్నాడు ఫ్రస్ట్రేషన్గా. విమల ఆలోచించి, అందుకు నేను హెల్ప్ చేస్తాను అంటుంది. నిజమా అత్త అని మెరిసే కళ్ళతో అడిగాడు. అవును అని చెప్పింది. సూపర్, ఇన్నాళ్ళు నీ గురించి తెలియక లేట్ చేశాను, ఇప్పుడు చేయను, ఆ అభినయ నా చేతుల్లో నలగాల్సిందే కన్నింగా నవ్వుతూ అన్నాడు. ఇదే ఛాన్స్ పోతే మళ్ళీ రాకపోవచ్చు, మిస్ చేయకు అని వెళ్ళిపోయింది. అభినయ ఇన్ని రోజులు నా నిరీక్షణకు ఫలితం రాబోతుంది అనుకుంటూ అభినయనే చూస్తున్నాడు. అభయ్ రూమ్లో నుండి తన రూమ్కి వెళ్ళిపోయి పిచ్చిగా నవ్వడం స్టార్ట్ చేసింది విమల. విక్రమ్ నీపై మళ్ళీ గెలిచే అవకాశం వస్తుంది అనుకోలేదు. నువ్వు ఎంత దాచినా నీ పెళ్ళంపై ఉన్న ప్రేమ నాకు కనిపించదు అనుకున్నావా? దాని జీవితం ఆ అభయ్ చేతిలో కుక్కలు చింపిన విస్తర్లా అవుతుంది. అప్పుడు అది చూసి నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అప్పుడు కానీ నీలో ఉన్న పొగరు తగ్గదు అనుకుంది కసిగా. నెక్స్ట్ డే రిసెప్షన్ కోసం షాపింగ్కి వెళ్ళారు విమల, రాజేశ్వరి, అమూల్య. వాళ్ళతో పాటు శ్రీలక్ష్మి, జ్యోత్స్న కూడా వచ్చారు. జ్యోత్స్నను తన బెస్ట్ ఫ్రెండ్గా పరిచయం చేసింది అమూల్య. వంటి మీద అన్ని బ్రాండెడ్ వస్తువులతో ఉన్న జ్యోత్స్నను చూసి విమల పల్లికిలిస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది. షాపింగ్ పూర్తి చేశారు. విమల అన్ని ఖరీదైనవి కొన్నా అమూల్యకి మాత్రం అభినయకు వేసిన బ్లాక్ బీడ్స్ పై ఉంది. అంత ఖరీదు అయిన వస్తువు అభినయ కోసం తీసుకున్నాడు అంటే విక్రమ్కి అభినయపై ప్రేమ ఉన్నట్టే కదా అనుకుంది.